హాయ్! ఈరోజు ఈ పాత్రలు మురికి ఎలా వదిలించాలన్నది చూద్దాం. ఇవెక్కడ ఇంత ఇంత మురికయ్యేలాగా ఏం వాడారు? ఏం జేశారు? అనే గదా మీ డౌటు. మొన్న సంక్రాంతికి పొంగలొండడానికి ఎవరింట్లో ఇంత పెద్ద పాత్రలు లేవంటే, మా ఇంట్లోంచి ఈ పాత్రలు తీసుకెళ్ళాననమాట. తీసుకెళ్తే ఇంతకుముందు చూసాం గదా! నాన్ స్టిక్‌ది. ఆ నాన్ స్టిక్ దానికి ఏం అవ్వలేదు. ఓకే. పర్వాలేదు. దాన్ని యూజ్ చేయలేదెక్కువ. బట్ ఇది అల్యూమినియంది. ఇందులో డైరెక్ట్‌గా కార పొంగల్ వండామనమాట. వండే ముందు కూడా దీనికి కొంచెం అక్కడున్న మట్టి రాసాం. మట్టి రాయడం వల్ల ఎక్కువ పొగ, మట్టి అదంతా పట్టదు కదా! అందుకని. తెలుస్తుంది కదా! ఎక్కడెక్కడైతే రాసామో అక్కడి వరకి వైట్‌గా ఉంది. రాయని దగ్గర ఫుల్లు బ్లాక్‌గా కవర్ అయిపోయింది. పైగా కట్టెల పొయ్యి కాబట్టి ఇంతకుముందు వీడియోస్‌లో పెట్టాను నేను మీరు చూస్తే. సో, ఇలా అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేద్దాము అన్న దాని గురించి. సో, ఇది ఆల్రెడీ కింద పని వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు. హౌస్ కీపింగ్ వాళ్ళు. ఎందుకంటే ఇది నేను క్లీన్ చేయలేకపోయాను. దాన్ని చూస్తేనే భయమేసింది నాకు అది ఆ రోజు. అందుకే వాళ్ళకిచ్చి క్లీన్ చేసి ఇవ్వండి అని ఇచ్చేసొస్తే, వాళ్ళు ఈ మాత్రం క్లీన్ చేసి ఇచ్చారు. సో, ఇది సరిపోదు కదా! అందుకని మనం దీన్ని ఎలా క్లీన్ చేద్దామా? అదే నేను దీన్ని ఎలా క్లీన్ చేద్దామా అని ఆలోచిస్తా ఉన్నాననమాట. సో, ఎలా క్లీన్ చేద్దాం దీన్ని? ఎందుకంటే ఇప్పుడు బూడిద అవైలబుల్ లేదు. బొగ్గు అవైలబుల్ లేదు. ఇసుక అవైలబుల్ లేదు. మరెలా క్లీన్ జేసేది? అప్పట్లో గడ్డి ఉండేది తెలుసు గదా! వరిగడ్డేసి ఏసి రాసేసే పోయేది దెబ్బకి. ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. చూడండి. ఆ మట్టి పెట్టిన దగ్గర కొంచెం కొంచెం తగ్గింది. బట్ ఇంకా చాలా ఉంది. పాపం వాళ్ళు ఏ రేంజ్‌లో క్లీన్ చేస్తే ఈ మాత్రం అయిందా అన్నది నేను ఊహించగలను. సో, ఇప్పుడు నా పరిస్థితి వచ్చేసిందనమాట. నా వంతు. నా పరిస్థితి ఇది. దీన్ని ఎలా క్లీన్ చేద్దామా అని ఆలోచిస్తున్నా. సో, డిసైడ్ అయిపోయాను. ఏదో ఒకటి ఉంటుంది గదా! సోపో, సబ్బో దాంతో క్లీన్ చేద్దామని సింక్ దగ్గరికెళ్ళాను. సింక్ దగ్గరికెళ్ళి ఆ లిక్విడ్ పెట్టి క్లీన్ చేస్తున్నాను. స్టీల్ స్క్రబ్ కూడా వాడాను. రావట్లా, పోవట్లా. ఏంటబ్బా ఇది చెయ్యి నొప్పొస్తుంది గానీ పోవట్లేదు. ఏం చేద్దామా అని ఇలా ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చాననమాట. సో, రైట్ టర్నింగ్‌లో ఒక విండో ఉంది మా సింక్ పక్కన. ఆ విండోలో ఏముందో తెలుసా? నేను నాను నానమ్మ అన్నట్టుగా పీతాంబరం కనిపించింది. సీరియస్‌లీ. పీతాంబరం ఇంకా అక్కడే ఉంది. మీకు ఈ వీడియో ఎండ్‌లో అది కనెక్ట్ చేస్తాను. సో, నేను నా నానమ్మ అన్నట్టుగా చూసేసరికి వావ్! ట్రై చేద్దాం పీతాంబరం కూడా వస్తదేమో అనేసి ట్రై చేశాను. కొంచెం ఆ స్టీల్ స్టవ్ మీద ఏసి దీన్నేసి వేసేస్తే వాహ్! దెబ్బకి వైట్ అయిపోయింది. పీతాంబరం వల్ల ఇన్ని యూజెస్ ఉంటాయని నాకు ఈరోజే తెలిసింది. ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి నాకు ఈ మట్టి బుర్రకి. ఇంత చిన్న బుర్రేంటో నాకర్థం కాలేదు. ఈ మధ్య తెలుస్తున్నాయి. సో, పీతాంబరం కాదు. ఈ ప్రొనౌన్సియేషన్ గూడా సరిగ్గా రాదు నాకు. స్టీల్‌కి వాడొచ్చంట, సిల్వర్‌కి వాడొచ్చంట, అల్యూమినియంకి వాడొచ్చు, ఐరన్‌కి వాడొచ్చు. చూసారా అసలు ఎన్నిటికి వాడొచ్చన్న సంగతి తెలీదు. నాకు ఇన్ని రోజులు పీతాంబరి ఓన్లీ ఫర్ పూజా సామానే అనుకున్నా. నిజంగానే నేను ఇన్ని రోజులు పూజా సామాను క్లీన్ చేయడం కోసమే వాడుతున్నా. ఇలా అన్నిటికి వాడొచ్చు అని అస్సలు తెలీదు. దీనికి వాడాక తెలిసింది. అసలు దీని ఫ్రస్ట్రేషన్‌లో ఇదోటి ఉంది కదా! దీన్నేసేద్దాం అన్నట్టు క్లీన్ చేశాను గానీ, సూపర్‌గా వర్క్ చేసింది. సో, మీరు కూడా అన్నిటికి బేషుగ్గా వాడొచ్చు.